నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్. రాయకోడ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డైవర్స్ విడాకులు 2024 ఏప్రిల్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే వచ్చింది. భార్యాభర్తలు ఒక 14 నెలల వరకు కాపురం చేశారు. వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ జరగడం జరిగింది. దాంతో ఇద్దరు విడిపోయారు. విడిపోతే భర్త ఏమో ఒక అమెజాన్ కంపెనీలో ఒక ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం వల్ల భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్త మీద కేసు వేసింది. 498 కేసు వేసి మెయింటెనెన్స్ ఎంత అడిగినా అందరూ షాక్ అవుతారు జనం. 5 crores అడిగింది. 5 కోట్లు. కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి కంప్లీట్ అవ్వలే. సుప్రీంకోర్టులో ఉన్నది కేసు. జడ్జి గారే షాక్ అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే షాక్ అయ్యారు. ఆయన ఏమైనా భర్త 35 lakhs ఇవ్వడానికి రెడీ అయ్యాడు పాపం, ఎక్కడొక్కడ చేసి ఇవ్వడానికి. కానీ భార్య దానికి సాటిస్ఫై అవ్వలే. 5 crores ఇస్తే గానీ నేను ₹1 కూడా తగ్గను, విడాకుల మీద సంతకం పెట్టను అని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు కానీ సరిగా ఇచ్చిన అమౌంట్ తీసుకోకపోతే మీకు మీద రివర్స్ అవుతుంది కేసు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంతంత డిమాండ్ చేయొద్దమ్మా. మీరు దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. భర్త యొక్క ఇన్కమ్ ఎంతో చూసుకోండి, ఆయన శాలరీ ఎంతో చూసుకోండి. అంతకు మించి పరిధిలో దాటద్దు. దానివల్ల మళ్ళీ రేపొద్దున మీకు రివర్స్ అయినట్టు మీకు ఇబ్బంది. ఆయన ఎంత ఇస్తున్నాడో అంత తీసుకోండి. అది కూడా త్రూ కోర్టు ద్వారా. కోర్టు ఏం చెప్తే అది వినండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కోర్టుకి చెప్పండి. 5 కోట్లు ఎందుకమ్మా మీకు? 5 crores దేనికి? జీవితాంతం 5 కోట్లు అవుతుందా అంటే మీరు చెప్పగానే 5 కోట్లు ఇచ్చేయాలా? సుప్రీంకోర్టు సీరియస్ అయింది దీని మీద. డేట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో పడిన డేటు. అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఫైనల్ ఇయరింగ్ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని కొంచెం ఏమైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం.